2025లో ఎవరైతే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ కోర్సెస్, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ అండ్ ఎంబీఏ కోర్సెస్ ఎవరైతే ఓపెన్‌లో చేద్దాం అనుకుంటున్నారో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ప్రతి కోర్స్‌కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, మీరు ఎట్లా అప్లై చేసుకోవాలో డీటెయిల్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్‌లో ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ పీజీ కావచ్చు, ఎట్లా అప్లై చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కూడా చూడండి. సో, ఇందులో ఓన్లీ మనకు నోటిఫికేషన్‌లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఫీ ఎలా పే చేసుకోవాలో అవి మాత్రమే చెప్తాను. సో, మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇక్కడ చూస్తున్నారు. ఆన్‌లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ అంటే డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, పీజీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ మనకు స్టార్ట్ అయిపోయినాయి. సో, ఎప్పటినుంచి అప్లై చేసుకోవచ్చంటే 14థ్ జూన్ టు 13థ్ ఆగస్ట్. సో, చాలా టైం ఉంది. సో, మెల్లగా మీరు అప్లై చేసుకోవచ్చండి. సో, ఇది మెయిన్ పాయింట్. సో, ఇక్కడ మీరు వెబ్‌సైట్‌లో ఇది క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయగానే మీకిక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ ఉంది. అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ 2025-2026. సో, ఇక్కడ మనకు అఫీషియల్ నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడీఎఫ్ ఉంటది. సో, మీరు అప్లై చేసిన తర్వాత ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో కింద లింక్ ఉంటది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ అని. లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫర్ అడ్మిషన్ ఫీ ఆర్ ట్యూషన్ ఫీ. సో, ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, యూజీ వాళ్ళు ఎవరైతే 2025లో అప్లై చేద్దాం అనుకుంటున్నారో, యూజీ ఫస్ట్ ఇయర్ బీఏ, బీకామ్, బీఎస్సీ ఇది క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళు మీరు ట్యూషన్ ఫీ పే చేసుకోవాలి. సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ ఎవరైతే డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో, డిగ్రీ థర్డ్ ఇయర్ ఇది పే చేసుకోవాలి. అండ్ ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో, ఎంఏ, ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఓపెన్ ఎంబీఏ కావచ్చు, మీరు ఇది క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, కొత్త వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో, సో, ఇది అప్లై చేసుకోవాలి. సో, ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్. సో, నోటిఫికేషన్ ఇక్కడ ఉంటది. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ లింక్ ద్వారా డిగ్రీ వాళ్ళు ఫస్ట్ లింక్ అండ్ పీజీ వాళ్ళు థర్డ్ లింక్ ఇది క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాలి. సో, ఇప్పుడు మనకు అడ్మిషన్ నోటిఫికేషన్‌లో ఏమేమి ఉన్నాయో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దీన్ని క్లిక్ చేయండి. సో, దీన్ని క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ మీకు రిలీజ్ అవుతుంది. మీ మొబైల్‌లో కూడా చూసుకోవచ్చు. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇందులో మనకు ఎలాంటి కోర్సెస్‌కి మనకు నోటిఫికేషన్ వచ్చిందంటే, డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ ఉంటుంది. పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ అండ్ ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ అండ్ డిప్లొమా ఇన్ సర్టిఫికేట్ కోర్సెస్. ఈ అన్ని కోర్సెస్‌కి మీ యొక్క ఎలిజిబిలిటీ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్టొచ్చేసి ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో, మనకిక్కడ 3 మీడియమ్స్‌లో ఉంటుంది. సో, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం. సో, కోర్సెస్ వచ్చేసి బీఏ, బీకామ్, బీఎస్సీ. ఏదన్నా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఆధారంగా మీరు తీసుకోవచ్చు. సో, 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. సో, ఇందులో ఎవరెవరు అప్లికేబుల్ అంటే, ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళున్నారో వాళ్ళందరూ అప్లికేబుల్. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంటర్మీడియేట్ ఫ్రమ్ నేషనల్ ఓపెన్ స్కూల్ తెలంగాణ నుంచి ఎవరైతే ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ పాలిటెక్నిక్ 3 ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. డిప్లొమా 2 ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ ఇక్కడ ఫర్ బీఎస్సీ ఇంటర్మీడియేట్ విత్ సైన్స్ సబ్జెక్ట్. సో, బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. సో, ఇక్కడ ఇంటర్మీడియేట్, ఓపెన్ ఇంటర్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, డిప్లొమా 2 ఇయర్స్ చేసిన వాళ్ళందరూ మీరు ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ డిగ్రీ చేద్దాం అనుకుంటే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్తాను. సో, ఫస్ట్ ఇయర్ ఫీజ్ వచ్చేసి మనకు 3200 ఉంటుంది ఇయర్లీ ఫీజు. సెకండ్ ఇయర్ ఫీ వచ్చేసి 3000, థర్డ్ ఇయర్ ఫీజ్ వచ్చేసి 3000. సో, ఒక 9000లో మీ యొక్క డిగ్రీ అనేది అయిపోతుంది. సో, ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో లైక్ బీఎస్సీ తీసుకున్న వాళ్ళు మీకు ప్రాక్టికల్ ల్యాబ్‌కి సంబంధించిన ఫీ కూడా ఉంటది. సో, ఇక్కడ చూడండి ప్రాక్టికల్ ల్యాబ్ ఫీ ఫర్ సైన్స్. ఈచ్ సబ్జెక్ట్‌కి ₹1600 వాళ్ళు చార్జ్ చేస్తారు. మ్యాథమెటిక్స్‌కి 800, స్టాటిస్టిక్స్ 800, కంప్యూటర్‌కి 4000. సో, ఇవి మనకు ప్రాక్టికల్‌కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్. ఇవి ట్యూషన్ ఫీ, ఇయర్లీ ఫీ ఇది. సో, ఇది మనకు ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు. సో, ఇప్పుడు ఎవరైతే ఓపెన్ ఎంబీఏ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, సో, ఇప్పుడు చూద్దాం. సో, ఓపెన్ ఎంబీఏ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 2 ఇయర్స్ కోర్స్ ఇది. సో, ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ 50% ఆఫ్ మార్క్స్. ఎవరైతే ఓసీ, బీసీ వాళ్ళు ఉంటారో మీకు బీటెక్ గావచ్చు, డిగ్రీ గావచ్చు మీకు 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ అదర్ కేటగరీ ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళు 45% ఆఫ్ మార్క్స్ వచ్చినా సరిపోతది. అండ్ సో, డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఆర్ ఫైనల్ సెమిస్టర్‌లో ఉండి పాస్ అయిన వాళ్ళు అండ్ ర్యాంక్ ఆబ్టైన్డ్ ఇన్ ద ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, టీజీ ఐసెట్‌లో 2025లో రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు.
ఆర్ సపోజ్ మీరు టీఎస్ ఐసెట్ రాయలేరు, క్వాలిఫై అవ్వలేరు. సో అప్పుడు ఏం చేస్తుందంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకు మీకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సో అప్పుడు మీరు ఎంబీఏ, ఓపెన్ ఎంబీఏ చేసుకోవచ్చు. సో ఓపెన్ ఎంబీఏ 2 మెథడ్స్ లో ఉంటుంది అడ్మిషన్. సో ఫస్ట్ టీఎస్ ఐసెట్ క్వాలిఫై అయితే డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంకొకటి టీఎస్ ఐసెట్ రాయకపోతే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో మీరు ఎగ్జామ్ రాసి మీ మెరిట్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎంబీఏ చేయాలనుకుంటే ఫీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఫీజ్ 15,300, సెకండ్ ఇయర్ ఫీజ్ వచ్చేసి 15,000. సో ఇది జనరల్ ఎంబీఏ. అండ్ ఇక్కడ మనకు హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్ లో మనకు ఇంకొక ఎంబీఏ బ్రాంచ్ ఉంటది. అందులో ఎంబీఏ ఫీ వచ్చేసి 70,000 ఫస్ట్ ఇయర్ ఫీజ్, సెకండ్ ఇయర్ 70,000. సో ఏ కోర్స్ అయినా మీకు ఫీ ఉంటది. ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, ఏముండవు. మీరు ఏ కోర్స్ చేసినా ఫీ అయితే మ్యాండేటరీగా మీరు ముందే పే చేసుకోవాలి. సో ఇది ఎంబీఏ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి పీజీ కోర్సెస్. సో డిగ్రీ తర్వాత ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ నాట్ ఓన్లీ డిగ్రీ అండి, లైక్ బీటెక్ వాళ్ళు కూడా అందరు అప్లికేబులే. సో ఇక్కడ థర్డ్ కోర్స్ వచ్చేసి పీజీ కోర్స్, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. ఇది ఇంగ్లీష్ మీడియం 2 ఇయర్స్ కోర్స్. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మీరు డిగ్రీయా, బీటెకా ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ ఫీజ్ 7,800, సెకండ్ ఇయర్ ఫీజ్ 7,500. నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్, ఇది తెలుగు మీడియంలో ఉంది, 2 ఇయర్స్ కోర్సు. సో ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ ఫీజ్ 5,300, సెకండ్ ఇయర్ ఫీజ్ 5,000. నెక్స్ట్ ఎంఏ హిస్టరీ తెలుగు మీడియంలోనే ఉంది, 2 ఇయర్స్ కోర్సు, ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. ఫీజు సేమ్ 5,300, 5,000. సో ఇది ఎంఏ హిస్టరీకి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. సో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది కూడా తెలుగు మీడియం, 2 ఇయర్స్ కోర్స్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది సేమ్ అండి ఇక్కడి వరకు. సో ఎంఏ ఇంగ్లీష్ వరకు. సో నేను రిపీట్ చేస్తలేను. సో ఎంఏ హిస్టరీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ, ఇవన్నీ తెలుగు మీడియం, 2 ఇయర్స్ కోర్స్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫీ 10,300 2 ఇయర్స్ కి. ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ చేద్దాం అనుకుంటున్నారో ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, 2 ఇయర్స్ కోర్సు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సేమ్ 2 ఇయర్స్ కి 10,300 రూపీస్ ఫీజు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంఏ తెలుగు. సో ఎవరైతే ఎంఏ తెలుగు చేద్దాం అనుకుంటున్నారో ఈ తెలుగు మీడియంలో ఉంటుంది, 2 ఇయర్స్ కోర్సు. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ తెలుగు యాజ్ సెకండ్ లాంగ్వేజ్. సో మీ యొక్క డిగ్రీలో తెలుగు ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ తెలుగు ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలుగు విచ్ ఆర్ రికగ్నైజ్డ్ ఈక్వలెంట్ టు బిఏ. సో బిఏలో తెలుగు చేసిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు కూడా ఎలిజిబులే. ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఫ్రమ్ బిఆర్ యూనివర్సిటీ హ్యావింగ్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్ సబ్జెక్ట్, వాళ్ళు కూడా ఎలిజిబులే. సో సింపుల్ గా మీ డిగ్రీలో తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ లాంగ్వేజ్ ఉంటే మీరు అప్లికేబులే. ఫీ వచ్చేసి 10,300 2 ఇయర్స్ కి. సో నెక్స్ట్ ఎంఏ హిందీ. సో ఎంఏ హిందీ కూడా సేమ్, మీ డిగ్రీలో హిందీ ఉండాలి. సో 2 ఇయర్స్ కోర్సు, 10,300 ఫీజు 2 ఇయర్స్ కి. నెక్స్ట్ ఎంఏ ఉర్దూ. సో ఉర్దూ కూడా సేమ్ అండి, మీకు 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ కోర్సు, ఫీ వచ్చేసి 10,300. సో మీ యొక్క డిగ్రీలో ఒక ఉర్దూ అనేది ఉండాలి సబ్జెక్ట్ గా, అప్పుడు మీరు ఎలిజిబుల్ దీనికి. నెక్స్ట్ వచ్చేసి వేరే కోర్సెస్ చూద్దాం, కామర్స్ కోర్సెస్. సో ఎంకామ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, 2 ఇయర్స్ కోర్సు. సో ఇక్కడ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ వాళ్ళు ఎలిజిబుల్, బీబీఏ, బీబీఎం, బిఏ కామర్స్ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఫీజు వచ్చేసి మనకు 2 ఇయర్స్ కి 15,000. సో ఇక్కడ కలిపి చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి 14th ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, 2 ఇయర్స్ కోర్సు. సో మెయిన్ గా వచ్చేసి ఎవరు ఎలిజిబుల్ అంటే మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్. సో మీ డిగ్రీలో కావచ్చు, బీటెక్ లో కావచ్చు, మ్యాథ్స్ ఉంటే మీరు ఎలిజిబుల్. సో ఫీ వచ్చేసి 15,000. సో అప్రాక్సిమేట్లీ చెప్తున్నా 2 ఇయర్స్ కి. సో 15th పాయింట్ వచ్చేసి 15th సబ్జెక్ట్ ఎంఎస్సి సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, 2 ఇయర్స్ కోర్సు, బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు, ఏ డిగ్రీ అయినా. సో ఫీ వచ్చేసి 30,000 2 ఇయర్స్ కి. నెక్స్ట్ 16th. సో 16th ఎంఎస్సి బాటనీ ఇంగ్లీష్ మీడియం 2 ఇయర్స్ కోర్సు. సో బాటనీ అనేది మీ డిగ్రీలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు 30,000 ఫీజు 2 ఇయర్స్ కి. నెక్స్ట్ ఎంఎస్సి కెమిస్ట్రీ అండి. సో ఎంఎస్సి కెమిస్ట్రీ చూద్దాం. ఎంఎస్సి కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం 2 ఇయర్స్ కోర్సు. సో మెయిన్ గా కెమిస్ట్రీ అనేది ఒక ఆప్షనల్ గా ఉంటే మీ డిగ్రీలో తీసుకోవచ్చు. 2 ఇయర్స్ ఫీజు వచ్చేసి 36,000. సో రెండు కలిపి చెప్తున్నాను. నెక్స్ట్ ఎంఎస్సి ఎన్వైరన్మెంటల్ సైన్స్ 2 ఇయర్స్ కోర్స్ ఇంగ్లీష్ మీడియమే. సో ఇది కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్. సో బీఎస్సీ చేసిన వాళ్ళు మాత్రమే తీసుకోవచ్చు. 2 ఇయర్స్ ఫీజు వచ్చేసి 30,000. సో నెక్స్ట్ 19th కోర్స్ ఎంఎస్సి ఫిజిక్స్
2 ఇయర్స్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం. సో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాస్ ఎ ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో మీ డిగ్రీలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉంటే మీరు ఎంఎస్సీ ఫిజిక్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఎంపీసీ స్టూడెంట్స్ కావచ్చు, ఎంపీ సీఎస్ కావచ్చు, అలాంటి క్యాండిడేట్స్ మీరు తీసుకోవచ్చు. ఫిజిక్స్ ఉండాలి, మ్యాథ్స్ ఉండాలి. ఫీజు వచ్చేసి మనకు 30,000 2 ఇయర్స్ కి. ఎంఎస్సీ జువాలజీ ఇంగ్లీష్ మీడియమే 2 ఇయర్స్ కోర్సు. సో డిగ్రీలో జువాలజీ ఉన్న వాళ్ళందరూ అప్లికేబులే. సో 2 ఇయర్స్ ఫీజు వచ్చేసి మనకు 30,000. సో ఇప్పుడు వచ్చేసి మనకు లైబ్రరీ కోర్సెస్ అండి. సో లైబ్రరీ కోర్సెస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ ఇది తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఇది 1 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. సో దీని ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ రావాలి. ఓసీబీసీ వాళ్ళకు 45%, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇక్కడ చూడండి 45% ఫర్ బీసీ. ఓసీ వాళ్ళకి 50% ఉండాలి. ఆర్ గ్రాడ్యుయేట్స్ వర్కింగ్ ఇన్ రికగ్నైజ్డ్ లైబ్రరీస్ విత్ మినిమమ్ ఆఫ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెగ్యులర్ ఆర్ సబ్స్టెన్షియల్ పోస్ట్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్. సో వాళ్ళు కూడా ఎలిజిబులే. సో మీరేమన్నా లైబ్రరీస్ లో వర్క్ చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేట్స్ విత్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్సెస్. సో డిప్లొమా వాళ్ళు అప్లికేబులే, నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లికేబులే. సో దీని ఫీజు వచ్చేసి 5,300 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండి. సో ఎవరైతే బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ తర్వాత మాస్టర్స్ చేద్దాం అనుకుంటే ఇది 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో దీని ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ 40% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. సో దీని ఫీజు వచ్చేసి 10,300 రూపీస్ ఫీజు ఉంటుంది మీకు 1 ఇయర్ కి. సో నెక్స్ట్ వచ్చేసి అన్ని డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ అండి. సో డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం. సో ఇక్కడ చూడండి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ మీరు డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. సో దీని ఫీజు వచ్చేసి 8,000 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ మీడియం 1 ఇయర్ మనకు కోర్స్ డ్యూరేషన్. క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ ఫ్రమ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీరు ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు. ఇది కూడా 8,000 ఫీ స్ట్రక్చర్ మనకు. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంగ్లీష్ మీడియం మనకు 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. సో దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఇది ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే మీకు అప్లికేబుల్ అండి. సో 8,000 ఫీజు. సో డిప్లొమా ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ మనకి ఇంగ్లీష్ మీడియం కోర్సు 1 ఇయర్ ఉంటుంది. సో ఎవరన్నా అప్లికేబులే, బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ అప్లికేబులే 8,000. సో ఐదర్ 1 ఆర్ 2లో మీకు ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం 1 ఇయర్ కోర్సు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ 5,200 ఫీజు. సో ఎవరన్నా అప్లికేబుల్ దీనికి. సో నెక్స్ట్ కొన్ని డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. సో డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ తెలుగు మీడియం కోర్సు 1 ఇయర్ డ్యూరేషన్. సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లికేబుల్ 4,000 ఫీజు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ కల్చరల్ అండ్ హెరిటేజ్ టూరిజం ఇంగ్లీష్ మీడియం 1 ఇయర్ కోర్సు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు 5,200 ఫీజు. డిప్లొమా ఇన్ ఉమెన్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం 1 ఇయర్ కోర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు 4,000. డిప్లొమా ఇన్ డిజిటల్ జర్నలిజం ఇంగ్లీష్ మీడియం 1 ఇయర్ కోర్సు ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు 8,000 ఫీజు. నెక్స్ట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ తెలుగు మీడియం 6 మంత్స్ కోర్సు ఎస్ఎస్సి. సో జస్ట్ ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు అప్లికేబుల్ 2,100 ఫీజు. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎన్జిఓ మేనేజ్మెంట్ అంటే తెలుగు మీడియం 6 మంత్స్. సో బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఆర్ ఎస్ఎస్సి విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబులే 2,100 ఫీజు. నెక్స్ట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో 6 మంత్స్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం, నో ఫార్మల్ అకాడమిక్ క్వాలిఫికేషన్, మినిమం ఏజ్ 18. సో మీరు చదివినా చదవకపోయినా పర్లేదు కానీ మీకు 18 ఇయర్స్ ఉంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు 5,400. సో ఇవి మనకు టోటల్ 34 కోర్సెస్. సో ఎవరైతే మీరు అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్, ఎంబీఏ కావచ్చు, లైబ్రరీ సైన్సెస్ సంబంధించినవి మీరు అప్లై చేసుకోవచ్చు మీ ఎలిజిబిలిటీ బట్టి, మీ ఇంట్రెస్ట్ బట్టి. సో ఇవి కోర్సెస్. సో ఇప్పుడు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చారండి. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎలా అప్లై చేసుకోవాలి సో వాటి గురించి.
సో మీరు అప్లై చేసేటప్పుడు స్టడీ సెంటర్స్ అంటారు. స్టడీ సెంటర్స్ అంటే ఇప్పుడు ఇది ఓపెన్ యూనివర్సిటీ కోర్సెస్ కాబట్టి, సో మీ ఎగ్జామ్స్ కావచ్చు, మీ ప్రాక్టికల్స్ ఉంటే ప్రాక్టికల్స్ కావచ్చు, సో మీ కోర్స్ అయ్యేలోపు మీకేమైనా ఇష్యూస్ కావచ్చు, ఈ అసైన్‌మెంట్స్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు అన్నీ ఒక స్టడీ సెంటర్ అంటారు. స్టడీ సెంటర్ అంటే ఒక కాలేజ్. సో గవర్నమెంట్ కాలేజ్ మాత్రం మీరు ఎంచుకోవాలి. సో మీరు అప్లై చేసేటప్పుడు అడుగుతుంది. దాన్ని మీకు స్టడీ సెంటర్స్ అంటారు. సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్‌కి కొన్ని 2, 3 స్టడీ సెంటర్స్ ఉంటాయి. మీరు ఎక్కడ అవైలబిలిటీ ఉంటారో, మీరు ఎక్కడైతే దగ్గరలో ఉంటదో ఆ స్టడీ సెంటర్ చూజ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. సో అప్లై చేసేటప్పుడే అడుగుతుంది స్టడీ సెంటర్. సో మీ సర్టిఫికేట్స్, జిరాక్స్ సెట్స్ ఇవ్వాలి అక్కడ. మీ ఎగ్జామ్స్ గూడా అక్కడనే జరుగుతాయి కాబట్టి ప్రాపర్‌గా మీకు అవైలబుల్ ఉండే స్టడీ సెంటర్ ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు, పీజీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. సో మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను. సో మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను గదా! సో బీఆర్‌ఓ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీరు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసే ముందు మీరు ఎవరైతే ఓపెన్ యూనివర్సిటీలో చేస్తున్నారో పక్కా మ్యాండేటరీగా అపార్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ అప్లికేషన్ కన్నా ముందు. సో అపార్ ఐడీ అన్నా, ఏబీసీ ఐడీ అన్నా ఒకటే. సో అపార్ ఐడీ, ఏబీసీ ఐడీ ఏ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటుంది. అండ్ అపార్ ఐడీ ద్వారా మీరు డెబ్ ఐడీ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఈ 2 ఐడీస్‌తోనే మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే కాదు. సో అపార్ ఐడీ చేసుకోవాలి. అపార్ ఐడీ ఆధారంగా డెబ్ ఐడీ కూడా ఏసుకోవాలి. సో జస్ట్ మీరు ఓపెన్ యూనివర్సిటీలో చేస్తున్నట్టు ఒక ప్రూఫ్. సో ఈ వీటి ఆధారంగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్. ఇవి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి. సో అప్లికేషన్ ఫార్మ్‌లో మీ 10థ్, ఇంటర్, క్యాస్ట్ సో అన్ని డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకక్కడ ఒక స్టడీ సెంటర్ అడుగుతుంది. అందులో మీకు ఏ స్టడీ సెంటర్ ఇష్టమో అది ఎంటర్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసిన తర్వాత మీరు ఏదైతే అప్లై చేసిన ఫార్మ్ ఉంటదో, ఆ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే స్టడీ సెంటర్ ఇచ్చారో, ఆ స్టడీ సెంటర్‌కెళ్ళి జిరాక్స్ సెట్స్ ఇచ్చేసేయాలి. సో ఎగ్జాంపుల్ ఓపెన్ డిగ్రీ చేస్తున్నారు. అప్ టు ఇంటర్మీడియేట్‌కి సంబంధించినయి అన్ని పాస్ అయినట్టు ప్రూఫ్, 2 ఫోటోస్, ఆధార్ కార్డ్, 10థ్, ఇంటర్ బోనాఫైడ్స్ అన్నీ ఓన్లీ మీరు స స జిరాక్స్ సెట్స్ మాత్రమే తీసుకొని ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే అప్పుడు మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అయిపోతది. అడ్మిషన్ ప్రాసెస్ తర్వాత మీ ఫైనల్ అడ్మిషన్ కావాలంటే మ్యాండేటరీగా ట్యూషన్ ఫీ పే చేయాలి. సో ట్యూషన్ ఫీ పే చేస్తేనే అప్పుడు మీ అడ్మిషన్ నంబర్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. సో ఎవరైతే ఓన్లీ ఆన్‌లైన్‌లో అప్లై చేసి వదిలేస్తే మీ యొక్క అడ్మిషన్ అనేది కానట్టు. సో ఫస్ట్ స్టెప్ ఏంది? సో ఫస్ట్ స్టెప్ ఏబీసీ ఐడీ. సో ఏబీసీ ఐడీ గాని, డెబ్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. 2 క్రియేట్ చేసుకున్న తర్వాత ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత మీరు మీ స్టడీ సెంటర్ ఏదైతే ఇచ్చారో ఆ స్టడీ సెంటర్‌కి జిరాక్స్ సెట్స్ ఇచ్చేయాలి. జిరాక్స్ సెట్స్ ఇచ్చిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీ ఏదైతే చెప్పానో ఆ ట్యూషన్ ఫీ పే చేసుకోవాలి. సో అప్పుడు ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత మీకొక అడ్మిషన్ నంబర్ ఇస్తారు. అడ్మిషన్ నంబర్ వస్తేనే అప్పుడు మీ యొక్క అడ్మిషన్ అయిపోతది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా ఎప్పటిలోపు చేయాలి? సో కమెన్స్‌మెంట్ ఆఫ్ అడ్మిషన్. సో 13థ్ జూన్ నుంచి స్టార్ట్. సో 13థ్ జూన్ నుంచి స్టార్ట్ కాబట్టి మీరు ఈ ప్రాసెస్ అంతా ట్యూషన్ ఫీ పేమెంట్ కూడా లాస్ట్ డేట్ 13థ్ ఆగస్ట్. సో 13థ్ ఆగస్ట్ లోపు మీరు అప్లై చేసుకోవాలి. మీ స్టడీ సెంటర్‌కెళ్ళి జిరాక్స్ సెట్స్ ఇచ్చేయాలి. ట్యూషన్ ఫీ పేమెంట్ కూడా చేసేయాలి 1 ఇయర్‌ది. సో అలా ట్యూషన్ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకే మీ అడ్మిషన్ అనేది ఫైనల్‌గా అయిపోతది. సో లాస్ట్ డేట్ 13థ్ ఆగస్ట్ 2025. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎవరైతే ఫ్రెష్‌గా డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఎంబీఏ గావచ్చు, లైబ్రరీ సైన్సెస్ గావచ్చు, ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఫాస్ట్‌గా మీరు 13థ్ ఆగస్ట్ లోపు చేయాలి. సర్టిఫికేట్స్ ఇచ్చేయాలి. ట్యూషన్ ఫీ పేమెంట్ జేసుకోవాలి. సో ఇప్పుడేందంటే ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు యూజీ ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు మీరు ట్యూషన్ ఫీ పే జేసుకోవాలి. ట్యూషన్ ఫీ పే చేస్తేనే మళ్ళీ సెకండ్ ఇయర్‌లో మీరు ఎగ్జామ్స్ కావచ్చు అన్నీ రాసుకోవచ్చు. సో దీనికి గూడా లాస్ట్ డేట్ 13థ్ ఆగస్ట్ 2025 సో ఫాస్ట్‌గా ఎవరైతే ఇంకా పే చేసుకోలేరో మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎగ్జామ్స్ రాయని వాళ్ళు గావచ్చు, చాలా ఇయర్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో 1 ఇయర్, 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నవాళ్ళు మీరు అడ్మిషన్ కోసం మీరు డైరెక్ట్‌గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకెళ్ళి మీ యొక్క అడ్మిషన్ నంబరు, ఆధార్ కార్డ్, 2 ఫోటోస్ అన్ని ఇచ్చేస్తే వాళ్ళు అడ్మిషన్ చేసుకోవచ్చు. సో మీరు డిగ్రీ గావచ్చు, పీజీ గావచ్చు అన్నిట్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో లాస్ట్ డేట్ అయితే 13థ్ ఆగస్టు 2025. సో ఇప్పుడు మనకు అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది గదా! సో ఇక్కడ మీకు అడ్మిషన్ నోటిఫికేషన్ ఇప్పుడు ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో అది మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఎవరైతే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవాలి కింద. సో లింక్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫర్ అడ్మిషన్ ఆర్ ట్యూషన్ ఫీ. సో ఫస్ట్ ఇక్కడ యూజీ ఉంది గదా! ఎగ్జాంపుల్‌గా ఇక్కడ యూజీ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫార్మ్ ఫర్ అడ్మిషన్ ఉంది గదా! ఇది క్లిక్ చేయాలి. అండ్ అప్డేట్ అప్లికేషన్ ఫార్మ్ బిఫోర్ పేమెంట్. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసే ముందే మీరు ప్రాపర్‌గా అన్ని ఎంటర్ చేసారో లేదో చెక్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి.
నెక్స్ట్ అప్డేట్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్. సో ప్రాపర్ గా డీటెయిల్స్ ఇచ్చారా లేదా? అండ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ మీ 10th, ఇంటర్, క్యాస్ట్ అవి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయమంటది. సో అవి మీరు అప్లోడ్ చేయాలి. అండ్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్. సో మీరు ఏదైతే అప్లై చేస్తారో దానికి సంబంధించిన అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. ఆ ప్రింట్ మీరు సబ్మిట్ చేయాలి. అండ్ అప్లికేషన్ స్టేటస్. సో అక్కడ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? నెక్స్ట్ పే అడ్మిషన్ ఫీ త్రూ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్. సో మీరు పక్కా చేద్దాం అనుకుంటే ఆ ఫీ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ ఎంఎస్సీ చేద్దాం అనుకుంటే 15,000 పే చేయాలి 1 ఇయర్ కి. సో ఫీ పేమెంట్ చేస్తేనే మీకు అప్లికేషన్ అయితది. సపోజ్ అప్లికేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో జస్ట్ అప్లికేషన్ ఫామ్ అడ్మిషన్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. సో ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ మీ డిగ్రీ అనుకుంటే డిగ్రీకి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకోవాలి. జస్ట్ ఐ యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ ఇట్లా క్లిక్ చేసి సో ఫస్ట్ ఏం అడుగుతుంది? డెబ్ ఐడీ అడుగుతుంది. సో అందుకే ఫస్ట్ మీరు ఏబీసీ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. ఏబీసీ ఐడీతోని డెబ్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. డెబ్ ఐడీ ద్వారానే మీరు ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ పీజీ కావచ్చు, సర్టిఫికేట్ కోర్సెస్ కావచ్చు అన్నీ మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏబీసీ ఐడీ చేసుకోవాలి. ఏబీసీ ఐడీ ద్వారా డెబ్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. డెబ్ ఐడీ తర్వాతనే మీరు డెబ్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఓపెన్ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఏ కోర్స్ అయినా చేసుకోవచ్చు. సో ఏబీసీ ఐడీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, డెబ్ ఐడీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ మనము యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. మీరు చూసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకిక్కడ ఆన్‌లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ ఉంది. సో ఇది క్లిక్ చేయండి. అండ్ ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న ముందు ఏబీసీ ఐడీ, డెబ్ ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ లింక్స్ కావచ్చు, పీడీఎఫ్స్ కావచ్చు అన్నీ షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.